సో ప్రస్తుతం మనం ఐకాన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ లీడర్స్ సమ్మిట్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నవీన్ బాబు గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఐకాన్ బిజినెస్ సమ్మిట్ 2 రోజుల నుంచి జరుగుతుంది కదా, అసలు ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ మెయిన్ ఏంటంటే న్యూ ఎంటర్టైన్ ఎవరైతే ఉంటారో స్టార్టప్స్ కానీ లేదా ఎవరన్నా బిజినెస్లోకి రావాలి అనుకుంటే ప్రాపర్ గైడెన్స్ ఫైనాన్షియల్గా ఆర్ఎల్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే డ్రోన్ సెక్టర్ అయింది. డ్రోన్ సెక్టర్లో వాళ్ళు ఎట్లా స్టార్టప్ చేయాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏంటి. సో ఆల్రెడీ అందులో సక్సెస్ అయిన వాళ్ళు మనకి గైడెన్స్ ఇచ్చారు. నేను ఎస్టర్డే జరిగిన సెషన్లో. టుడే దే ఆర్ ఫండ్ రైజ్ వాళ్ళ స్టార్టప్స్కి ఫండ్ రైజ్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఈరోజు సెషన్లో అయింది. ఇది వెరీ గుడ్ సెషన్. సార్ అసలు ఒక యంగ్ పర్సన్ తన ఎంటర్‌ప్రెన్యూర్గా మారాలి అంటే మీకు తెలిసి అతనికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను బిలీవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏదైతే ప్రొడక్ట్ అది ఏదన్నా కానీ ఇదర్ ఎఫ్ఎంసీజీ అవని లేకపోతే సాఫ్ట్వేర్ అవని ఇదర్ హార్డ్వేర్ ఎనీథింగ్ లైక్ ఏ ప్రొడక్ట్ అవని, అది హెలికాప్టరా లేకపోతే టీ ప్యాకెట్ అది కదా, అది ప్రొడక్ట్లో మార్కెట్ రావాలంటే ఆ ప్రొడక్ట్ మీద నమ్మకం ఆయనకు ఉండాలి. ఎవరైతే మార్కెట్లోకి తేవాలనుకుంటారో ఆయనకు ఉండాలి. అతని పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ రెండు అతను బిలీవ్ చేయగలిగితే ఈ కెన్ స్టార్టెడ్. సార్ ఐడియా ఉంది, మీరు అన్నట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, హీఈస్ బిలీవింగ్ హిస్ ప్రోడక్ట్, కానీ ఇన్వెస్ట్మెంట్ లేదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఐకాన్ నుంచి ఏదైనా ఫండ్ రైజింగ్ జరుగుతుందా? జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఐకాన్, మీకు బ్యాంక్స్ నుండి ఎట్లా సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమంటాం మనకి పైప్ లైన్ ఫండ్ రైజింగ్ బేసిక్ ఫండ్ అతని దగ్గర కొద్దిగా స్టార్టప్లో ఉంటే అక్కడి నుంచి బ్యాంక్స్ ఎట్లా సపోర్ట్ చేస్తాయి, గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఇదంతా థర్డ్ పార్టీ ఐకాన్స్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ప్రతిదీ మీకు గైడెన్స్ ఉంటుంది. పైప్ లైన్ డిజైన్ అయిపోయిందా సార్? ఈ ఫ్లో మొత్తం మీకు ఆల్రెడీ ఉందా ఐకాన్లో? ఉంది, ఆల్రెడీ కంప్లీట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.